జస్ట్ నా మాజాతర సినిమా చూసొచ్చా? ఎందుకు అందరూ బయట సినిమా చూస్తే తలకాయ పోటు వస్తుంది, చిరాకు వస్తుంది అంటున్నారు? బాగానే నిద్ర వస్తుంది కదా. అసలు ఇది మాస్ జాతర అనాలా లేదా రాడ్ జాతర అనాలా నాకు అర్థం కావట్లేదు. ఇంతకు మించి వర్స్ట్ సినిమా తీయడు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అన్న. అసలు 2025లో కూడా ఇలాంటి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లే. ఇది ధమాకా ఇచ్చిన ధైర్యమా లేదంటే ఆడియన్స్ అంటే లోకో కూడా నాకు అర్థం కావట్లే. అసలు సినిమాలో ఏం ఉండదబ్బా టు బి ఆనెస్ట్. అసలు ఇంకో సినిమా ఓపెన్ అవ్వగానే హీరో ఇంట్రో ఫైట్, ఫాలోవర్డ్ బై ఒక సాంగ్, కట్ చేస్తే విలన్స్తో మళ్ళీ ఫైట్, కట్ చేస్తే శ్రీలీల ఎంట్రీ దాంతో ఒక సాంగ్, కట్ చేస్తే విలన్ మనుషులతో మళ్ళీ ఫైట్, కట్ చేస్తే శ్రీలీలతో సాంగ్, మళ్ళీ విలన్ మనుషులతో ఫైట్, ఇంటర్వల్ బ్లాక్ అయిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే విలన్ మనుషులతో చిన్న సీను, మళ్ళీ కట్ చేస్తే శ్రీలీలతో సాంగ్ అయిపోయిన విలన్ మనుషులతో ఒక ఫైట్, కట్ చేస్తే సాంగ్, తర్వాత క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది సినిమా. దట్స్ ఇట్. దీనికి నేను చెప్పిన దానికి 1% కూడా తేడా ఉండదు ఒరిజినల్ అవుట్పుట్కి దీనికి. అసలు డిస్కో రాజా, కిలాడి ఇలాంటి కొంచెం ఏదో కొత్త స్టోరీ లైన్స్, ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసి ఫ్లాప్ అయిన సినిమా ఓకే, యాజ్ ఎ ఫ్యాన్ గా నేను డైజెస్ట్ చేసుకోగానే ఒక రీజన్ చెప్పుకోగలను. బట్ ఇలానే ఒక రొట్ట సినిమాలు తీసుకుంటే ఇదే స్టోరీ లైన్తో అగైన్ బ్యాక్ టు బ్యాక్ ఇయ్యేదేస్తే అసలు యాజ్ ఎ ఫ్యాన్ గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేను. నేనేదో నెగిటివ్గా చెప్తున్నాను కాదు, టు బి ఆనెస్ట్ నేను చాలా అంటే చాలా మైండ్లో పెట్టుకుని వెళ్ళాను. బట్ స్టిల్ దింపేశాడు అయ్యా రాడ్డు.